indiaglitch.com ప్రేక్షకులు అందరికీ మీ కోటి ధన్యవాదాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా indiaglitch.comకి మై బెస్ట్ విషెస్. పాప్ ఆల్బమ్స్కి సినిమా పాటలకి మధ్య గల తేడా చెరిగిపోతుంది. అంటే టీవీ సీరియల్స్ కూడా బీట్ వచ్చేస్తుంది. ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎవరు రెస్పాన్సిబుల్ ఇది? అంటే ప్రేక్షకుల లేకపోతే సంగీత దర్శకుల? వాట్ వండర్ఫుల్గా వచ్చాను. అసలు ఇంతవరకు ఎవరు అడగలేదు. ఇది ఏంటంటే సినిమాలకి టీవీకి అసలు డిఫరెన్స్ లేకుండా పోతున్నాయి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్తే ఆ డిటిఎస్, ఆ డాల్బీ సౌండ్స్ వల్ల ఈ సబ్బూఫ్లు ఇవన్నీ ఉండటం వల్ల సౌండ్ ఇంపాక్ట్ ఉంటుంది. వితౌట్ సౌండ్ ఇంపాక్ట్ టీవీలో సేమ్ శాంపిల్స్, అంటే దీన్ని ఏమంటారంటే అండి, ఇది కంపోజ్ చేసిన మ్యూజిక్ కాదు, ఎవ్వరూ కంపోజ్ చేసిన మ్యూజిక్ కాదు. ఇప్పుడు టీవీస్లో ఏటవుతుంది. ఇదేంటంటే మామూలుగా ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిన మ్యూజిక్ని వేరే సినిమాలో వాడినటువంటి ఆ ఫ్రేజింగ్స్, మ్యూజిక్స్ అంతా హెవీ సీక్వెన్స్లో వాడినటువంటి మ్యూజిక్ని, అలాగే ఫైటింగ్ సందర్భంలో వాడినటువంటి మ్యూజిక్ని, తర్వాత హమ్మింగ్స్ అన్ని పెట్టి ప్యాథటిక్ సీన్లో వాడినటువంటి మ్యూజిక్ని, అందరూ వాటిని తెచ్చి టీవీ సీరియల్స్లో వాటిని వాడటం, ఇది మామూలుగా అలవాటు అయిపోయింది. అంతేగాని ఇది ఒక సంగీత దర్శకుడి యొక్క పొరపాటు కాదు. సంగీత దర్శకుడు ఆ సినిమాకి, ఆ నిర్మాత ఇచ్చే రెమ్యునరేషన్కి వాడికి కూలీలాగా పనిచేసి ఆ సినిమాకి ఎంతవరకు న్యాయం చేయగలడో అంతవరకు చేయటం జరుగుతుంది అనమాట. సో మ్యూజిక్ కంపోజర్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఒక సినిమాకి మేము ప్రతి సినిమాకి యాజ్ ఎ కంపోజర్ అందరం ఒక సినిమాని మాకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవాలని, ఇప్పుడున్న కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరికి సక్సెస్ చేయాలని, ప్రతి పాటను హిట్ చేయాలని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేయాలని ఎంతో తపనతోటి మేము పనిచేస్తాం. సో ఈ తపనంతా చివరికి ఏమైపోతుందంటే మొత్తం ఇలాగా ట్రాక్స్ అని బయటికి వెళ్ళిపోవటం, దీంట్లో ఇక్కడ విచ్చలవిడితనం అయిపోయింది. ఎవరి యొక్క కంట్రోల్ లేదు. సో దానికి చాలా మేము చింతిస్తున్నాం అనమాట. కొన్ని కాంప్లికేటెడ్ రాగాలతో చేసిన పాటలు జనాదరణ నుండి నోచుకోలేకపోయాయని మీరు ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. ఏమిటా రాగాలు? అంటే కాంప్లికేటెడ్ రాగా అంటే కొన్ని యూసేజ్ లేనిటువంటి రాగాలండి. అంటే అన్ని రాగాలు కాంప్లికేటెడే. మొదటి నుండి ఏం చేశారంటే కొన్ని రాగాలు మట్టుకు మనకి ఎక్కువగా, ఇప్పుడు హిందోళ రాగం అని, శివరంజని రాగం అని, మధ్యమావతి రాగం అని, ఇంకా మోహన రాగం అని, భీంప్లాస్ అని, ఇవన్నీ నాన్నగారు ఆ రోజుల్లో నాన్నగారు, పెండ్యాల గారు వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ కాంప్లికేటెడ్ రాగా అంటే ఇప్పుడు అప్పటి నుండి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ పాటలు మనం వింటూ 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 మనకు అలవాటు అయిపోయింది. అందువల్ల మేము కూడా ఎప్పుడు చేసినా కూడా ఆ మధ్యమావతి రాగంలోనే ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది తట ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, మధ్యమావతి రాగం. అలాగా స్వాతిలో ముత్యమంతా నందనా తన్ననాని తందనానా, ఇది మధ్యమావతి రాగం. ఇలాగా మధ్యమావతి రాగం తీసుకుంటే ఇంకా సూపర్ హిట్స్. ఎందుకు అంటే ఈ రాగం టు బి యూజ్డ్ అండి. అంటే అందరికీ జనాలకి హీరింగ్కి అలవాటైనటువంటి రాగం. సాంగ్ పాపులర్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ కానీ, మా టోటల్గా మా డైరెక్టర్స్ కానీ ఏంటంటే పిక్చర్ పాట సూపర్ హిట్ అయిపోవాలి, సినిమా హిట్ అయిపోవాలి అన్న ఒక డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. కొత్త హిట్ అయిపోవాలి. అలాగా ఏం చేస్తాం, అందులో సింపుల్ రాగా విన్న పాటగానే ఉండాలి అన్నట్టు మాతో చేయించుకోవడం జరుగుతుంది. అది మటుకు నాకు నచ్చదు. అందులో నేను ఎప్పుడు వెరైటీ ట్రై చేస్తూ ఉంటాను. మొన్న కూడా నేను బురుడి అనే సినిమాలో కనకాంగి రాగం, ఆ కనకాంగి రాగంలో అసలు పాట అనేది లేదు, ఒక కీర్తన ఉంది, త్యాగరాజ స్వామి కీర్తన. అది శ్రీ గణనాదం అలాగ ఉంటుంది. శ్రీ గణనాదం రమామ్యహం. సో మోర్ కాంప్లికేటెడ్ రాగా, అన్నీ అంటే క్రోమాటిక్ నోట్స్ అన్నీ ఎక్కువగా ఉంటుంది. నేను ఈ రాగంతో అన్నమాచార్య కీర్తనలు చేశాను, ఛాలెంజింగ్ అనమాట. అన్నమాచార్య కీర్తనలు చేశాను. అలాగే బురుడీన్ సినిమాలో తాలాలలా తాలాలలా తారారరా తారారెరా తరి రరి 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 రరరా లాలాలలా, అది ఇలా కనకాంగి రాగంలో చేసేందుకు బట్ హిట్ అవ్వాల డెఫినెట్గా. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ ఏదైనా మాకు, అరే ఈ రాగంలో మేము చెయ్యాలి, మాకు ఒక ఇంట్రెస్ట్ తోటి మేము చేయటం. కానీ ప్రేక్షకులకు అది అందాలి అంటే అది కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే ఒక 10 పాటలు అలాగా వింటూ ఉంటే ఆహా ఇదే రాగం సరదాగా ఉంది అన్నట్టు పాడుకుంటారు అనమాట. అది
మీకు రాగాలు తెలియవని అనేవారు ఇదివరకు. ఆ, మరి కాంప్లికేట్ రాగాలు ఎలా తెలుస్తాయి? అంటే కాంప్లికేట్ రాగంటే రాగాలు మామూలుగా తెలుసు అన్నీ, అంటే బిగినింగ్ నుండి విన్న రాగాలే మామూలు జనరల్ సినిమాకంటూ పాపులర్ రాగాలతోటే మేము చేయడం జరుగుతుంది. అంటే రాగాలు తెలియని కాదు, ఇప్పుడు 72 మేళకత రాగాలు నేర్చుకొని వచ్చి కూర్చొని మ్యూజిక్ చేస్తే అది ఒక సంగీత పాఠశాల లాగా ఉంటుంది. ఇది ఇక్కడ క్రియేటివ్ జాబ్ అనమాట. సినిమా అన్నది, సినిమాకి రాగాలతో పని లేదు. టు బి ఓపెన్గా చెప్తున్నాను, ఏ రాగంతో పని లేదు. ఆ సన్నివేశాన్ని బట్టి రాగం పుడుతుంది. సన్నివేశం డైరెక్టర్ చెప్పే సన్నివేశాన్ని బట్టి సీక్వెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ కానీ ఉంటే సబ్జెక్ట్తో పాటు రాగం పుడుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ చెప్పగానే నేను ఏదో మోహన్ రాగం లేకపోతే ఏ మధ్యమత రాగం అని పట్టుకుని కూర్చోన్నాను. సిచ్యువేషన్ నాకు యాక్చువల్లీ ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి మీతోటి. నేను తారక రాముడు అనే సినిమాకి అది ఆర్వి ఉదయ్ కుమార్ గారు డైరెక్టర్. దానికి నాకు సిచ్యువేషన్ చెప్పాడు. ఒక ఇన్నోసెంట్ బాయ్, వాడు ఒక కలెక్టర్ ఆవిడ సౌందర్య. తను ఇన్నోసెంట్గా ఎప్పుడు అన్నిటికీ అలుగుతూ ఉంటాడు, అన్నిటికీ కోప్పడడం అలుగుతూ, బట్ ఏదో చిన్న ప్రేమ. అమ్మగారు అంటూ ఎప్పుడు ఫ్లాస్క్లు ఏదో పెట్టుకుంటే పక్కనే వస్తుంటాడు. ఆవిడకేంటి, అరే ఇటువంటివాడే కదా మనకు కావాలి, భర్త అవుతే ఇటువంటివాడు కదా నన్నంతా అపురూపంగా చూసుకుంటున్నాడు అన్న సిచ్యువేషన్లో ఒక సాంగ్. జస్ట్ సిచ్యువేషన్ చెప్పాడు నాకు, అంతే. నేను రాగం పట్టుకుని చేయలేదు. చూడండి, తారన్న తారే నాన్న నన్న తారనా, కోపం వస్తే మండు టెండ, మనసు మాత్రం వెండి కొండ, వాన మబ్బు లాంటి వాటం నీదయ్యా. ఇదేంటి రాగం నేను నేర్చుకుని వచ్చి చేయాలా? నాకు ఆ ప్రక్రియ నచ్చదు నాకు. అంటే పాట అనేది పుట్టాలి, సందర్భాన్ని బట్టి పుట్టాలి. అదే నాన్నగారు కూడా ఒక రాగాన్ని పట్టుకుని ఎప్పుడు చేయలేను. అంటే సాహిత్యం వచ్చిన తర్వాత ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుంటూ అలా ఏ రాగం వెళితే ఊరికి అలా టచ్ చేసి ఎక్కడో దొరుకుతుంది గ్రిప్పు, అంతే అనమాట. అలా చేస్తాం అందులో అంతేగాని మాకు రాగాలు తెలియకుండా ఇక్కడ 72 మేళకత రాగాలు తెచ్చి పెట్టుకొని చేస్తే అది పాఠశాల అవుతుంది, అది మ్యూజిక్ డేషన్ కాదు. ఓకే, నువ్వే కావాలో ఇక్కడ ఉన్న నువ్వే పక్కన ఆ పాటికి మీ నాన్నగారు చేసిన పల్లవిని వాడుకున్నారంట. అవును, నిజమేనా? దాని గురించి 100% నిజం అది. నేను ఎన్నోసార్లు చెప్పాను, దీంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. నాకు నాన్నగారు అంటే ఇది ఎంకే రాము గారు ఏదో సినిమాలో రాశారు వారు. ఈ పాటని ఏదో సినిమాకి చేసి ఆగిపోయింది. ఆ పాట ఆగిపోతే నేను నువ్వే కావాలి కంపోజింగ్స్ జరుగుతున్నప్పుడు నాకు ఒక సందర్భంగా ఈ పాట పాడి వినిపించారనమాట. అరే నాన్నగారు పాట చాలా బాగుంది, పల్లవి బాగా క్యాచీగా ఉంది ఏంటని అప్పుడు ఆ పల్లవిని తీసుకొని నేను అక్కడ నేను మార్చాను. ఓన్లీ తన్నన అది టేక్ ఆఫ్ మట్టుకు తీసుకున్నాను అనమాట. అంటే అది క్యాచీగా ఉంది అనిపించి ఆ తర్వాత మిగతా నేను కన్స్ట్రక్ట్ చేశాను. అలా తీసుకోవడంలో నాకేంటంటే నాన్నగారు పాట తీసుకోవడం నాకు సెంటిమెంట్గా కూడా, నాకు మిలీనియం ఇయర్లో నువ్వే కావాలి అది సెన్సేషన్ హిట్ అవ్వడం ఆయన ఆశీస్సులతోటే అది జరిగింది. ఏ రెహమాన్ గారు ఎక్కడికి వచ్చినా మీ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. మీ మధ్య బాండింగ్ ఏంటి అసలు? అంటే తన్ని ఒక నా కొడుకులాగా, నా బిడ్డలాగా తన్ని బాగా ఎంకరేజ్ చేశాను. తన కెరియర్లో తను వచ్చిన షేప్ వచ్చి చాలా తక్కువ షేప్ నుండి వచ్చాడు. తక్కువ స్టేజ్ నుండి వచ్చాడు. అంటే నేనేదో గొప్ప స్టేజ్ అని కాదండి. అంటే నేను కొద్దిగా నాకు కొంచెం అనుభవం ఉండడం వల్ల ఇండస్ట్రీలో నేను అప్పుడు ఒక కంపోజర్గా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. నేను రాజ్ కోటిగా మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ నేను ఎలక్ట్రానిక్స్ మీదే పడ్డాను. అది ఆ ఎలక్ట్రానిక్స్ జోల్ ఎవరు వెళ్ళలేదు అనమాట. మా చక్రవర్తి గారు కానివ్వండి, ఇంకోళ్ళు ఎవరైనా కానీ ఎలక్ట్రానిక్స్ని మెయిన్గా స్టడీ చేశాను. అప్పుడు నాకు రెహమాన్ చిన్నప్పుడు తను ఇళయరాజా దగ్గర అందరూ వాళ్ళ దగ్గర ఒక థర్డ్ కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. ఒకసారి నేను నా రికార్డింగ్కి ఏదో కీబోర్డ్ ప్లేయర్ కావాల్సి వస్తే మా ఇన్ఛార్జ్ చెప్తే, ఆర్కెస్ట్రా చెప్తే తను రెహమాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు అతని పేరు దిలీప్ అనమాట. ఏంటి చిన్న కుర్రోడు కూడా ఏం వాయిస్తాడు ఏంటి అనుకుంటు. బట్ అక్కడ నుండి తన స్టైల్ నాకు బాగా నచ్చింది. నాకు బాగా మా టేస్ట్కి తన టేస్ట్కి బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించటం, చాలా ఇద్దరు ర్యాపో కలవటం. నాకు ఇప్పటికీ రెహమాన్ నాకు చాలా మిస్సింగ్ అనమాట. తను ఉంటే ఇంకా నాకు మీ ఇద్దరు కలిసి ఇంకా ఎన్నెన్నో వండర్స్ చేయొచ్చు. అఫ్కోర్స్ తను ఇప్పుడు ఆస్కార్ స్టేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి నా శిష్యుడిగా, నా బిడ్డగా తను ఆ స్థాయికి ఎదగడం నాకు చాలా 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 గర్వంగా ఉంది. నాకు చాలా హ్యాపీ. అసలు నేను ఇప్పుడు చాలా ఎమోషన్ అయిపోతుంటాను. ఒకసారి
తన విషయానికి వస్తే తను ఎప్పుడు ఈవెన్ హైదరాబాద్కి వచ్చిన ఏదో ముఖ్యమైన సందర్భం ఉన్నప్పుడు నాకు తను మెయిల్ చేస్తాడు, చేసి తర్వాత నాతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అది కూడా లేదు. తను ఏంటంటే చాలా బిజీగా ఉంటున్నాడు. హాలీవుడ్ మూవీస్ అని, చాలా ఇంటర్నేషనల్ షోస్ అని, వీటిలో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి తను కూడా నేను డిస్టర్బ్ చేయడం తప్పు అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ స్టేజ్లో ఎవరున్నా అలాగే ఉంటుంది. అందుకోసం తను ఇంకా గొప్ప గొప్ప స్థాయికి ఎదగాలని తనని ఎప్పుడూ దీవిస్తూ ఉంటాను. రికార్డింగ్లో మీరు అంటే చాలా భయపడే వాళ్ళం అని ఒకసారి మణి శర్మ గారు అన్నారు. నిజమేనా? అంత స్ట్రిక్ట్ మీరు? అంటే నేను స్ట్రిక్ట్ అంటే మ్యూజిక్ సైడ్ నేను అనుకుంది రావాలి, అనుకున్న టైంకి ఆర్కెస్ట్రా రావాలి. అంటే నేను ఒక హిట్లర్లా ఉంటాను అనమాట. ఆర్కెస్ట్రా స్టేజ్ అంటే స్టూడియోలో ఒక హిట్లర్ అనమాట. అంటే నా వర్క్ అయినంత వరకే. వన్స్ రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరితోటి నేను సరదాగా కలిసి ఇంకా నన్ను పట్టలేరు ఇంకా. అంటే వర్క్లో ఆ డిసిప్లిన్ ఉండదండి. నేను బికాస్ ఆఫ్ దట్ నేను ఎక్కువ చాలా ఒక రిజర్వ్డ్గాను, చాలా మెయిన్గా వర్క్ నాకు రికార్డింగ్ చేస్తే చాలా సీరియస్గా ఉంటాను. ప్రతి మ్యూజిషియన్స్ దగ్గర కూడా జాగ్రత్తగా నేను ప్రతి బిట్ ఎవ్వడు సొంతంగా వాయించడానికి వీల్లేదు. ఈచ్ అండ్ రిథమ్ ప్యాటర్న్ దగ్గర నుండి ఒక టాంబరిన్, ఒక కబాసా కూడా వేయాలంటే నేను చెప్పిన ప్యాటర్న్స్ అన్నీ ఆ రోజు అలాగే ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము. అలాగే ట్రైన్ అయ్యి ఇప్పుడు అందరికీ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు మ్యూజిక్. అప్పుడు మ్యూజిక్ అంత ఈజీ కాదు. మేము చేసింది చాలా కష్టపడి వచ్చాం. 3 ట్రాక్ రికార్డింగ్ నుండి 6 ట్రాక్, తర్వాత 8 ట్రాక్, తర్వాత ఇప్పుడు మల్టీ ట్రాక్స్ అంటే ఒక 550 ట్రాకులు, ఇంకా మల్టీ అంటే ఇంకా 500 కాదు కదా, ఇంకా 100,000 ట్రాక్స్ వచ్చేసినాయి రికార్డ్ చేయడానికి. అప్పట్లో ఏమీ లేవు. ఉన్న 3 ట్రాక్లోనే ఎన్నో సూపర్ హిట్స్ చేసాం. ఎముడుకు ముగుడు చేసినప్పుడంతా జస్ట్ 3 ట్రాక్ రికార్డింగ్. ఖైదీ నెంబర్ 786 3 ట్రాక్ రికార్డింగ్. కొదంబసింహం నుండి రాజా విక్రమార్క నుండి అప్పుడు మేము చేసినటువంటి మల్టీ సిస్టమ్స్లో 24 ట్రాక్ రికార్డింగ్ చేసాం అనమాట. సో ఇటువంటి టెక్నాలజీతో పాటు ఎన్నో టెక్నాలజీ పరంగా నేను అన్నీ యూజ్ చేశాను. కానీ మొత్తం టెక్నాలజీగా వెళితే అందరికీ పనులు ఉండదు అనే ఉద్దేశం నేను అప్పుడే గ్రహించాను. అందువల్ల నా ఆర్కెస్ట్రాని నేను ఎప్పుడు ద్రోహం చేయలేదు. వాళ్ళని ఎంత ఎలక్ట్రానిక్స్ వాడినా వాళ్ళందరినీ కూడా ఎప్పుడు నా రికార్డింగ్స్లో అందరినీ పెట్టి మా ప్రొడ్యూసర్స్ అంతా అనేవారు, ఏంటి సార్ ఇంత బడ్జెట్ అయిపోతుంది మీ రికార్డింగ్? లేదు సార్ మాది అంతే అండి అన్నాడు. ఏంటి ఇళయరాజా గారు చాలా తక్కువ అవుతున్నాడు, అందరూ చేయించుకున్నప్పుడు తక్కువ అంటే మాదంటే బడ్జెట్ ఇలాగే ఉంటుంది అంటే మా గ్రాండియర్గా నేను చేస్తాను సాంగ్ అన్నట్టు ఏదో చెప్పి ఆర్కెస్ట్రా చాలామంది వాళ్ళందరినీ అంటే ఈరోజు మేము ఈ స్థాయికి ఉండగలిగే ఉంటే ఆర్కెస్ట్రా వాళ్ళందరినీ నేను ఎంతో చక్కగా చూసుకున్నాను. పేమెంట్స్ విషయంలో మటుకు నా దగ్గర చాలా లిబరల్గా ఉంటుందన్నమాట. అంటే వర్క్లో మటుకు ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. అందుకోసం ఇలాగా మా మణికి ఎప్పుడు భయం నన్ను చూస్తే రికార్డింగ్ వచ్చేసరికి భయపడుతూ వస్తారు అందరూ. ఈవెన్ రెహమాన్ కూడా తనకి భయం. తర్వాత మిగతా అందరూ నా దగ్గర హ్యారిస్ జయరాజ్ కానీ డిసిప్లైన్గా ఉంటారు నా దగ్గర. ఆ డిసిప్లైన్ వాళ్ళు కంపోజర్స్ అయిన తర్వాత ఆ డిసిప్లైన్ ఆ పద్ధతులని వాళ్ళకి బాగా హెల్ప్ అయింది అనమాట. మరి సూపర్ సింగర్, బోల్ బేబీ, బోల్ ఇలాంటి ప్రోగ్రాంలో మాత్రం ఎవరైనా చాలా కూల్గా ఉంటారు, ఎవరైనా తప్పులు చేసినా కానీ సున్నితంగా క్షమించేస్తారు. అది ఏంటంటే ఇప్పుడు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ సారీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైనా బాగా గొప్ప సింగర్స్ అయ్యి ఉండి తప్పు పాడితే నేను డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తాను. చిన్నపిల్లలు పాడుతున్నప్పుడు ఆ వయసుకి వాళ్ళు ఎంత పాడుతున్నారు, ఎంత న్యాయం చేస్తున్నారు అదే నేను చూస్తాను. అంతేగాని వాళ్ళలో ఇంకా ఈ స్వరం ఇలా మిస్ అయ్యారు, ఈ చరణాలు ఇది మిస్ అయ్యారు, ఈ తాళం మిస్ అయ్యారు, ఐ నెవర్. అదే ఆ ఎంకరేజ్మెంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అంటే అంతకుముందు ఎవరు ఆ ధైర్యాన్ని ఇవ్వలేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళు డిస్కరేజ్ చేయటం, ఏదో ఇంత అలా పాడితే జీ అపశుద్ధి పాడు, తాళం తెలియదు, నీకు అది తెలియదు, ఇది చెప్పేసరికి ఏమో డిప్రెస్ అయిపోతారు. నేను డైరెక్ట్గా ఆపోజిట్ వెళ్ళారు. వాళ్ళు ఎంత బ్యాడ్గా పాడినా కూడా పాపా చాలా బాగా పాడావు నాన్న, నువ్వు అక్కడ ఆ ప్లేస్లో చూసుకో, కొద్దిగా నువ్వు ఇక్కడ మిస్ అయ్యింది అలా. ఇది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాను. అది వాళ్ళు కరెక్ట్గా రీచ్ అయింది, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఈరోజు నా దగ్గర అంటే నేను చేసిన ఈ షోస్ నుండి వచ్చిన పిల్లలందరూ ఎంతో గొప్ప స్థాయికి ఈరోజు ప్రపంచం అంతా వాళ్ళు ఏళ్తున్నారు. మన తెలుగు పిల్లలుగా తెలుగు పాటలు పాడుతూ బ్రహ్మాండంగా గొప్ప స్టేజ్లో ఉన్నారు. సో ఇట్స్ ఆల్ నా గొప్పతనం చెప్పను, అదన్నీ నాన్నగారు నాకు ఇచ్చినటువంటి వరం, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం.